ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసములో 20వ పాసురం. అమ్మ నిన్నటి పాసురములో శ్రీకృష్ణుని నీలాదేవిని మేలుకొలిపినట్టే ఈ పాసురములో కూడా శ్రీకృష్ణ భగవానుని నీలాదేవులను ఇద్దరిని కూడా మేలుకొలుపుతుంది. ఆ స్వామి యొక్క పరాక్రమాన్ని, అమ్మ యొక్క సౌందర్యాన్ని, దయాగుణాన్ని వర్ణిస్తూ వాళ్ళిద్దరిని మేలుకొలిపే పాసురం ఈ పాసురం. 33 మనుషన్రు కప్పం తవిర్కుం కలియే తుయిలషాయ్ செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங் கொடுக்கும் விமலா துயிலஷாய் செப்பெண்ணமெல் முளை செய்வாய் சிறுமரங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலஷாய் உக்கமுன் தட்டொலியும் தந்துன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். 33 அமரர்க்கு முன் சென்று கப்பந்த வெறுக்கங்கலியே துயிலஷாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலஷாய் செப்பென்ன மேல்மலை செய்வாய் சிறுமிரங்கள் நப்பின்னை நங்காய் திருவே துயிலஷாய் உக்கமுன் தட்டொலியும் தந்தன் மணாளனை இப்போదే மே நீராட்டేలోరెంబావాయ్ అని 33 అమరర్కు మున్షన్రు. 33 కోట్ల దేవతలు. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా ముందే ఉండి వాళ్ళని ఆపదల నుంచి రక్షించేటువంటి ఓ తేజ విశిష్టుడా, పరాక్రమశాలి, ఓ బలాఢ్యుడా, నిద్రలేవయ్యా అని చెప్పి స్వామిని మేలు కలుపుతున్నారు ఇక్కడ. 33 కోట్ల దేవతలు అంటే 1 కోటి అంటే 100 లక్షలు అట్లా కాదు, 33 రకాల జాతుల దేవతలు అన్నమాట. ఆ దేవతలకు ఎవరికి ఏ ఆపద కలిగినా స్వామి ముందుండి వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు. ఆశ్రిత రక్షణ స్వామి యొక్క కర్తవ్యం, ధర్మంగా కలిగి ఉన్నవాడు. అలాగే తనను ఆశ్రయించిన వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారి శత్రువులకు తన శత్రువుగా మారి వాళ్ళ బలాన్ని క్షీణింపజేసి అణిచివేసి తన భక్తులను రక్షించేటువంటి పరాక్రమశాలి, దురిత దూరుడు, ఎలాంటి దోషములు లేనివాడు, నిర్మలుడు, పరిపూర్ణుడు ఆ స్వామి. అలాంటి స్వామి నిద్ర లేవయ్యా, లేచి మాకు కావలసినవేవో మమ్మల్ని అనుగ్రహించి మాకు ప్రసాదించు అని వేడుకుంటున్నారు. అలాగే నీలాదేవి యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తూ బంగారు భరణ అనదగిన భర్తృవిశ్లేష సహించలేని మృదుత్వము గల వక్షో సంపద కలిగిన దానా, ఎర్రని అధిరోష్టములు కలిగిన దానా అని అమ్మవారిని ఇక్కడ స్తోత్రం చేస్తున్నారు. ఒక క్షణం కూడా పరమాత్మను, భగవంతుని విడిచి అమ్మ ఉండలేదట. కానీ మరి పిల్లల కోసం మీరు అలా కాసేపు ఎడబాటు సహించక తప్పదమ్మా, మమ్మల్ని అనుగ్రహించాలి ఓ పరిపూర్ణురాలా, ఓ నీలాదేవి. ఆ శ్రీకృష్ణానుభవ ఐశ్వర్యము కలదానా, ఆ ఐశ్వర్యం నీ ఒకదానికేనా, మాకు కూడా కాస్త పంచవమ్మా అని మేలుకొనవమ్మా అని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అలాగే మాకు ఒక విసనకర్ర కావాలి, కొడియే వితానమే, కంచు అద్దము కావాలి, వీటిని ఇప్పిస్తూ అలాగే నీ భర్త అయినటువంటి శ్రీకృష్ణుని కూడా మాకు ప్రసాదింపమని చెప్పి వేడుకుంటున్నారు. అమ్మ పురుషకారిణిగా ఉంటుంది. మనం నేరుగా స్వామిని ఆశ్రయించడం అనేది తగదు. మనలోని దోషాలు కనబడతాయి స్వామికి మనము నేరుగా ఆశ్రయించినప్పుడు. అమ్మ పురుషకారం ద్వారా, అమ్మ రికమెండేషన్ ద్వారా వెళ్ళినప్పుడు ఆ దోషాలు ఏవి, మనలో ఉన్న దోషాలు, పాపాలు కనబడకుండా అమ్మ వాటిని అలా పక్కన పెట్టేసి స్వామికి చెప్పి ఆయనను బతిమిలాడి మనకు అనుకూలంగా మారుస్తుందన్నమాట. ఆ విధంగా మాకు అనుకూలంగా శ్రీకృష్ణుని మార్చవమ్మా, మా కోరికలు ప్రసాదింపచేయవమ్మా అని చెప్పి ఆ నీలాదేవిని ఈరోజు పాసురంలో గోపికలందరూ కూడా ప్రార్థిస్తున్నారు. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ.